హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. గెస్ చేశారా ఈ వీడియో ఏంటని? మ్యాక్సిమం థంబ్నైల్ చూసే వచ్చి ఉంటారు కదా. సో నేను నా రిసెప్షన్కి ఏమేమి జ్యువెలరీ వేసుకున్నా అనేది ఈ వీడియో అనమాట. మేము చాలా సింపుల్గా చేసుకున్నాం కాబట్టి నేను అవన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నా. అండ్ ఏంటంటే ఇది కొంచెం ట్రాజడీ మ్యారేజ్ కదా, సో లవ్ మ్యారేజ్ ఇంకా అది తెలిసిందే, దాని వెనక స్టోరీలు బోల్డ్ ఉంటాయి. ఇంకా మొత్తం రిసెప్షన్ ఆ మేకప్ అసలు సెట్ అవ్వలేదులేండి, అదొక పెద్ద స్టోరీ. ఇంకా ఆ జ్యువెలరీ కూడా నేనైతే చాలా సింపుల్గా తీసుకున్నా, బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుందామని. రెంటల్కి ఏం తీసుకోలేదన్నమాట, నేను జస్ట్ చిన్న నెక్ సెట్టే ప్రిఫర్ చేశా. సో దానికోసమని ఫస్ట్ ఒక చైన్ తీసుకున్నా, ఆగని చూపిస్తా. దానికోసం అయితే ఇదేదో స్టోన్స్ చెప్తారు కదా, సో వాటిల్లో 1000 రూపీస్ పడింది ఈ చైన్. నాకు చాలా నచ్చింది అసలు, అందుకని ఈ చైన్ అయితే నేను తీసుకున్నా ఫస్ట్. అంటే ఆ లెహంగా మీదకి సింపుల్గా ఉంటుంది కదా అని ఈ చైన్ తీసుకున్నా. చూడండి, చాలా సింపుల్ క్యూట్ ఉంది కదా, నాకు అసలు భలే ఇష్టం ఈ చైన్. అందుకని ఈ చైన్ తీసుకున్నా అనమాట. చైన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అసలు ఆ లెహంగా మీదకి. కానీ ఏమైందంటే ఇయర్ రింగ్స్ చాలా చిన్నవి అనిపించాయి. ఫోటోగ్రాఫర్ కూడా ఇది చాలా చిన్నవిగా ఉన్నాయి అని చెప్పారనమాట. అంటే రిసెప్షనే మంది కాబట్టి మనం ఇంత సింపుల్గా వేసుకుంటే అసలు కనిపించమని ఈ చైన్ అయితే రిజెక్ట్ చేసేసాము. ఇది 1000 రూపీస్ పడింది. సరే ఓకే, ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్కి యూస్ అవుతుందిలే, గ్రాండ్ లేదు కదా అని ఈ చైన్ అయితే తీసుకున్నా. ఇదే నా రిసెప్షన్ సెట్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఇది అరౌండ్ 1000 పడింది. నా రిసెప్షన్ పిక్ కూడా నేను ట్యాగ్ చేస్తా, చూసేసేయండి ఓకేనా. సో చూడండి, ఈ స్టోన్స్ కొంచెం లుక్ ఇస్తున్నాయి. ఇలాంటిది ఇంకో సెట్ కొన్నా నేను 300 నా ముఖంలా. అంటే డూప్లికేట్ స్టోన్స్ బాగా తెలుస్తుంది, అస్సలు బాలే. చూడండి ఎంత బాగుందో. ఇది బాపటి బిల్ల. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి, చాలా బాగున్నాయి కదా. ఈ స్టోన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను అలానే పెట్టుకున్నా, ఒక్కటి కూడా మిస్ చేయలేదు. నేను ఆ రిసెప్షన్కి వేసుకున్న తర్వాత నేను ఎక్కడికి వేసుకోవాలా, నా దగ్గర అలానే పెట్టుకున్నా. ఇంకా అలానే ఉంటాయిలే, జాగ్రత్తగా నెక్స్ట్ ఫంక్షన్ ఏదైనా ఉంటే తర్వాత వేసుకుందామని. సో చూసారా, ఒరిజినల్ చైన్, నార్మల్ కొంచెం క్వాలిటీ చైన్స్కి ఇలా ఉంటుంది ఫినిషింగ్. ఇట్లా చూడండి, బెండ్ అవ్వవు. ఈ రోడ్డు మీద దొరికే లోకల్ చైన్స్కి ఫినిషింగ్ ఉండదు, చాలా చెత్తలా ఉంటాయి. అండ్ ఇదన్నమాట చైన్, చాలా బాగుంది కదా. చోకర్ ఇట్లా, అయ్యో చూడగానే ఎంత లుక్ వస్తుందో. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి చోకర్స్ అంటే. నా దగ్గర ఉండే ఒక్క చోకర్ ఇదే నా రిసెప్షన్ది. బాగుందా? నేను రిసెప్షన్కి వేసుకున్న జ్యువెల్స్ అయితే ఇవే అనమాట. కమ్మలు, పాపటి బిల్ల అండ్ చోకర్. చేతికి కూడా చాలా సింపుల్గా వేసుకున్నా. చేతికి ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ వేసుకున్నా. అంటే ఇవి సెట్ అనమాట. సెట్ ఎక్కడెక్కడో చెదురు అయిపోయాయి. ఇవన్నీ వేసుకోవాలని అనుకున్నా, వేసుకున్నానా లేదా అసలు వేసుకోవాలా. ఈ సెట్ తీసుకున్నా ఫస్ట్, ఆ డ్రెస్ మీదకి మ్యాచ్ అవ్వలేదని. ఈ సెట్ ఓన్లీ ఈ సెట్ మాత్రమే 700. ఈ బ్యాంగిల్స్ చాలా ఉంటుంది అనమాట. ఇలాంటి ఒక 4 ఉంటాయి సెట్. ఇది వేసుకోలేదు నేను. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి, బట్ ఈ బ్యాంగిల్స్ వేసుకోలేదు నేను. ఈ బ్యాంగిల్స్ 2 ప్రిఫర్ చేసిన. ఇది ఒకటి 300, ఇదొక చేతికి ఇదొక చేతికి వేసుకొని ఈ 2 మేనేజ్ చేసేసాను అనమాట. లుక్ అయితే చాలా బాగుండింది ఫైనల్గా. ఎందుకంటే ఆల్రెడీ అది సిల్వర్లో తీసుకున్నాను కాబట్టి, సో ఇది కూడా వైట్ స్టోన్స్లో తీసుకుంటే లుక్ బాగా సెట్ అయిపోయింది. సో ఫైనల్లీ నా రిసెప్షన్కి అయితే నేను వాడింది ఈ జ్యువెల్సే అనమాట. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ కాస్ట్ అఫోర్డబుల్లా కాదా అని కూడా కామెంట్ చేసేయండి. ఇది 1000 పడింది, ఇది 1000 పడింది. ఇదేదో ఆ స్టోన్ పేరు ఏదో చెప్తారు, నాకు గుర్తులా మర్చిపోయినా. సో అంతే అన్నమాట.
నా రిసెప్షన్ జ్యువెలరీ అయితే ఇదే. సో నెక్స్ట్ వీడియోలో నా మ్యారేజ్ జ్యువెలరీ గురించి చెప్తా. ఓకే, బై బాయ్. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బై బాయ్.